ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ ప్రియులారా. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాట సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు, భక్తిహీనుని ఆశ భంగము చేయును. దేవుని ఎందరైతే అంగీకరిస్తూ ఉన్నారు, లేక యేసుక్రీస్తు ప్రభువారిని ఎందరైతే నమ్మి ఆయన కృపలో కొనసాగుతున్నారో వారు నీతిమంతులు. గనుక దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది: సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొననేమో గాని ఆయన నమ్మిన వారు ఎన్నడూను ఆకలి గొనరు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని పిల్లలారా, దేవుని కృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. భక్తిహీనులను చూడండి, వారు ఆశపడతారు గాని వారికి ఏదియో దొరకదు, భంగము చేయబడుతూ ఉన్నది, లేక నిరాశ చెందుతూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలుగా నీవు ఎన్నడూను ఆకలిగొనవు, ఎన్నడూను దప్పికగొనవు. ఎందుకో తెలుసా? నీ ముందు వెనుక ఆయన కృప ఆవరించి ఉన్నదనే సంగతి ఎరిగియుండుము. నిరాశ చెందుతున్నావా? నిరాశలోనే దేవుని ఆదరణ మరింత ఎక్కువ నీకుంటుంది. అలాంటి కృప దేవుడి ఉదయకాల సమయంలో మీ అందరికీ అనుగ్రహించునుగాక. కాబట్టి యెహోవాను వెదుకుడి, ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తుని వెంబడించండి. ప్రభు కృప ధారాళముగా దేవుడు మీకు దయచేస్తూ మిమ్మల్ని ఆదరిస్తూ ఆదుకుంటూ ముందుకు నడిపించబోతున్నారు. అట్టి కృప నీకు కలుగునుగాక. ఆమేన్.